హలో నమస్తే. టుడే రెసిపీ వంకాయ ఉలువలు, మొలకలు కట్టిండే ఉలువలు సాంబార్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది ఇది, కర్ణాటక స్టైల్లో. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ ముద్దలోకి కానీ బాగుంటుంది. రొట్టె అట్లంతా అంత అనిపించదు, కానీ అన్నంలోకి అయితే కూడా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే మొలకలు పట్టిండే కూరలు తింటే కూడా మనకు బాగా బలాన్ని ఇస్తుంది కదా, అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను. కర్ణాటకలో ఎక్కువగా ఇలాగే చేస్తుంటారు. బెంగళూరులో ముందుగా ఒక గిన్నె ఉలువలు తీసుకున్నాను నేను. 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉలువలు తెచ్చుకొని 1/2 కేజీ ఉంటాయండి. అవి 2 సార్లు కడుగుతున్నాను. ఈ ఉలువలు తినడం వల్ల మలబద్ధకం ఈజీగా అవుతుంది మనకి. కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మొలకలు కట్టినాను. ఆ వీడియో ఎక్కడో స్కిప్ అయిపోయింది. 2 డేస్ తర్వాత 24 అవర్స్ నానబెట్టి 12 అవర్స్ నానబెట్టి మళ్ళీ 12 అవర్స్ మొలకలు కట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా వచ్చినాయి నాకు. చూడండి, ఈ విధంగా వచ్చినాయి కదా. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి తీసుకొని కొద్దిగా, తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అంటే కూర చిక్కగా వస్తుంది అన్నమాట. 2 టమాటా ముక్కలు, కొంచెము వెల్లిపాయలు, కొంచెం ఉప్పు, అల్లము, కొత్తిమీర చెప్తున్నాను కదా. ఇప్పుడు సాంబార్ పొడి అన్నమాట. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా సాంబార్ పొడి, అందుకని దాంట్లో కారం వేయమన్నమాట. అందుకే ఆ సాంబార్ పొడి కొంచెం ఎక్కువ వేసేస్తాను. కారం సాంబార్ ఆడించుకునేటప్పుడే నేను ఒట్టిమిరపకాయలు వేసి ఆడించుకుంటాను కాబట్టి ఈ విధంగా చేసుకొని మిక్సీకి ఆడించుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత కలిపేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మొలకలు కట్టినాం కదా, వాటికి ఈ వంకాయలు తెచ్చినాము. కర్ణాటకలో బాగా దొరుకుతాయి వంకాయలు. ఇట్లా 4 పీసులుగా కట్ చేసుకొని నీళ్ళలో ఉప్పు వేసి పెట్టినాను. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, మరి చిన్న కట్ చేస్తున్నామంటే మనం ఏమవుతాయంటే అవి తొందరగా కుక్కర్లో కదా పెట్టేది, మెత్తగా అయిపోయి అస్సలు చేతికి అందకుండా అయిపోతాయి. అందుకని చెప్పి 4 పీసులు చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ అంటించి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనిచ్చి ఆనియన్స్ వేసి బాగా దోరగా వేగిన తర్వాత ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఉలువలు వేసుకుందాము. చూడండి, మొలకలు కట్టిండే ఉలువలు వేస్తున్నాను నేను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకొని 1 స్పూను మరి కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, వంకాయలు వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనము సాంబార్ అంతా మసాలా కలిపి పెట్టుకున్నాను కదా, రుబ్బి పెట్టుకున్నాను కదా, అది వేసి బాగా కలుపుతున్నాను. తర్వాత కావలసినంత వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఉప్పు చూసుకొని కొద్దిగా తక్కువ వచ్చింది ఉప్పు వేస్తున్నాను. ఇలా చేసి చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి దీంట్లోకి. ఇప్పుడు కుక్కర్ పెట్టి 4 విజిల్ వేయించుకోవాలి. చూడండి, నేనైతే 4 విజిల్ వేస్తున్నాను. ఈ కుక్కర్లో ఉడికిపోయినాయి.
ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాను. అప్పటికి కొద్దిగా నీళ్ళేమో తక్కువ వచ్చినట్టున్నాయి. కొంచెం వేసుంటే బాగుంటుంది, కాకపోతే సరిపోయినాయి. ఇప్పటికైతే బాగా ఉడికిపోయినాయి ఉలువలు. మనము ఇలా మొలక కట్టుకున్న ఉలువలు వారానికి 2-3 సార్లు తింటే కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాము. మొలకలు కట్టిండే కూరలు ఎక్కువగా తినాలి మనము. లేదంటే పచ్చివి కూడా మనము మొలకలు కట్టుకొని తింటే పెసలు, అలసందలు కానీ శనగలు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోజు లేదంటే కలిపి పెట్టుకొని కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము తినచ్చు. టిఫిన్కి కూడా అలాగే తిని కొంచెం టీ తాగినామంటే సరిపోతుంది. లేదంటే ఇలాగ కూరలు కూడా చేసుకొని తినచ్చు. ఇప్పుడు నేనైతే ఈ కూర చేసుకున్నాను కదా, వంకాయ కూడా నలిగిపోయింది. తర్వాత అన్నం చేసుకున్నాను నేను. అన్నంలోకి కూర వేసుకొని తింటున్నాం మేము. చూడండి, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఇవాల్టి వీడియో.